చందమామ కథ. గజకర్ణ, గోకర్ణ. ఒక ఊళ్ళో గజకర్ణ అనే గజదొంగ ఉండేవాడు. పక్క ఊళ్ళోనే గోకర్ణ అనే మరో దొంగ ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఒకడిని మించిన వాడు ఇంకొకడు. ఒక రోజున వీళ్ళిద్దరూ ఒక చోట కలుసుకున్నారు. గజకర్ణ ఎవరో గోకర్ణకు తెలియదు, గోకర్ణ ఎవరో గజకర్ణకు తెలియదు. అయినా ఇద్దరు దొంగలు కనుక ఒకడి దగ్గర డబ్బులు ఇంకొకడు కాజేయాలని ఓహో బావా అంటే ఓహో బావా అని పలకరించుకున్నారు. గోకర్ణ దగ్గర ఉన్న డబ్బు కాజేయాలని ఆ రాత్రికి అతన్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు గజకర్ణ. పిండి వంటలు అవి చేయించి గజకర్ణ అది వరకు తాను దొంగిలించిన బంగారు పళ్ళెంలో గోకర్ణకు భోజనం పెట్టించాడు. భోజనం చేస్తుండగా గోకర్ణకు ఆ బంగారు పళ్ళెం ఎలాగైనా కాజేయాలని ఆశ పుట్టింది. గజకర్ణ మాత్రం ఏం తక్కువ తిన్నాడు గనకనా వీడికి పేకల దాకా తిండి పెడితే మత్తెక్కి నిద్రపోతాడు. అప్పుడు మనం వీడి దగ్గర డబ్బు కాజేయవచ్చు కదా అనుకున్నాడు గజకర్ణ. గోకర్ణ భోజనం చేసిన తర్వాత దొంగ నిద్రపోతూ పడుకున్నాడు. ఇదే సందు కదా అని గజకర్ణ లేచి వచ్చి గోకర్ణ మొల చుట్టూ తడిమి చూశాడు డబ్బు సంచి కోసం. కానీ పాపం ఏమీ కనిపించలేదు. చేసేది లేక పోయి పడుకున్నాడు. దొంగ నిద్రపోతున్న గోకర్ణ గజకర్ణ నిద్రపోగానే పెట్టి తాళం ఊడగొట్టి బంగారు పళ్ళెం తెచ్చి తల కింద దాచుకుని పడుకున్నాడు. కొంతసేపటికి గజకర్ణకు మెలకువ వచ్చి తన పెట్టె వంక చూశాడు. తాళం ఊడగొట్టుంది. గుట్టు చప్పుడు కాకుండా గోకర్ణ పక్కంతా వెతికాడు. చివరికి గోకర్ణ తల కింద కనిపించింది బంగారు పళ్ళెం. అప్పుడు గజకర్ణ గోకర్ణ తల కిందన్న పళ్ళాన్ని మెల్లగా బయటికి లాగి ఆ పళ్ళెం నిండా నీళ్లు పోసి ఆ పళ్ళాన్ని ఉట్టి మీద పెట్టి ఉట్టి కింద తను మంచం వేసుకుని పడుకున్నాడు. పళ్ళెం కదిలిస్తే నా మీద నీళ్లు పడతాయి కదా, అప్పుడు నాకు మెలకువ వస్తుంది అనుకున్నాడు పాపం గజకర్ణ. ఇదంతా దొంగ నిద్రపోతున్న గోకర్ణ చూస్తూనే ఉన్నాడు. గజకర్ణని నిద్రపోనిచ్చి మెల్లగా ఇసుక తీసుకొచ్చి ఉట్టి మీద ఉన్న పళ్ళెంలో వేయడం మొదలుపెట్టాడు. కాసేపటికి పళ్ళెంలో ఉన్న నీళ్ళన్నిటినీ ఇసుక పీల్చేసింది. అప్పుడు గోకర్ణ ఆ పళ్ళెం తీసుకుపోయి ఒక చెరువులో దాచి వచ్చి ఏమీ ఎరగని వాళ్ళలాగా పడుకున్నాడు. ఇంతలోనే గజకర్ణకు మెలక వచ్చింది. ఉట్టి వంక చూశాడు. పాపం పళ్ళెం కనిపించలేదు. అయినా వీడేమైనా తక్కువ తిన్నాడు గనకనా గోకర్ణ దగ్గరికి పోయి కాళ్ళు పరీక్షగా చూశాడు. పాదాల మీద ఇసుక అక్కడక్కడ కనిపించింది. ఇంకే వీడు పళ్ళెం ఎక్కడో చెరువులో దాచి వచ్చి ఉండాలి అనుకున్నాడు. అనుకున్నవాడు బయలుదేరాడా? అబ్బే, గోకర్ణ కాళ్ళు నాకడం ప్రారంభించాడు. ఎందుకు తెలుసా? నీళ్లలో ఎంత లోతుకు పోయి బంగారు పళ్ళెం దాచిపెట్టాడో తెలుసుకోవడానికి. అలా కాళ్ళు నాకుతూ ఉంటే మోకాళ్ళ దాకా చప్పగాను ఆ పైన ఉప్పుగాను ఉంది కనుక తప్పకుండా వీడు మోకాళ్ళ లోతు నీళ్లలోకి పోయి పళ్ళెం అక్కడ దాచి ఉంటాడు. అందుకే మోకాళ్ళ వరకు చప్పగా ఆ పైన ఉప్పగా ఉంది అనుకున్నాడు. ఆ ఊళ్ళో ఉన్నది ఒకటే చెరువు. గజకర్ణ మోకాటి లోతు వరకు పోయి వెతికితే దాంట్లో పళ్ళెం దొరికింది. పళ్ళెం తీసుకుని గజకర్ణ ఇంటికి వస్తున్నాడు. ఈలోపుగా గోకర్ణ లేచి చూస్తే గజకర్ణ కనిపించలేదు. వీడు మనల్ని మించిన వాడురా బాబు, వీడితో పోటీకి పోవడం కంటే మంచి చేసుకుని భాగస్వామిగా చేసుకోవడం మంచిది అనుకున్నాడు గోకర్ణ. పళ్ళెం తీసుకుని గజకర్ణ ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే గోకర్ణ ఎదురెళ్ళి, బావా ఏమో అనుకున్నా గాని నన్ను మించిన వాడివి కూడా నువ్వు. మన ఇద్దరం కలిసి దొంగతనాలు చేద్దాం, మంచి లాభం కూడా వస్తుంది. వచ్చిన దాన్ని ఇద్దరం సమంగా పంచుకుందాం అన్నాడు గోకర్ణ. ఇందుకు గజకర్ణ కూడా ఇష్టపడ్డాడు. మంచి రోజు చూసుకుని గజకర్ణ గోకర్ణలు దొంగతనానికి బయలుదేరారు. దారిలో గోకర్ణ గజకర్ణతో, ఒరే బావా, మా ఊళ్ళో వ్యాపారి చనిపోయాడంట. వాడు మనకి 1000 రూపాయలు బాకీ ఉన్నాడని ఆ వ్యాపారి బంధువులను అడుగుదాం, వాళ్ళు రుజువు అడుగుతారు. అప్పుడు మనం ఏం చెబుదాం అని అడిగాడు. అది కూడా నువ్వే చెప్పు అన్నాడు గజకర్ణ. అయితే విను, వ్యాపారిని దహనం చేసిన చోటనే ఒక గొయ్యి తీసి అందులో నిన్ను పూడ్చి పెడతాను. నీకు మాత్రం గాలి ఆడేట్టుగానే పూడ్చి పెడతానులే. ఆ తర్వాత నేను వెళ్ళి వ్యాపారి కుటుంబాన్ని డబ్బు అడుగుతాను. అప్పుడు వాళ్ళు నీకు బాకీ ఉన్నట్టు రుజువు లేందే మేము ఎలా నమ్ముతాం అంటారు. కావలిస్తే వ్యాపారి గారిని దహనం చేసిన చోటకు వ్యాపారి గారిని పిలుస్తాను. వ్యాపారి గారు చెప్తేనే నాకు డబ్బు ఇవ్వండి అని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను. ఓ వ్యాపారి గారు అని పిలుస్తాను. నువ్వు గోతిలోంచి ఓ అని పలుకు. అప్పుడు నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ ఉన్నావు కదా అని అడుగుతాను. నువ్వు అవును అని చెప్పు.
నిజమే కదా అని వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారు, ఇద్దరం పంచుకుందాం అన్నాడు గోకర్ణ. సరే బాగుందంటే బాగుందనుకున్నారు తోడు దొంగలు. గజకర్ణని పూడ్చిపెట్టి గోకర్ణ వ్యాపారి గారింటికి వెళ్ళాడు. అనుకున్నట్టుగానే రుజువులేందే బాకీ తీర్చం అన్నారు వ్యాపారి బంధువులు. సరేనని గోకర్ణ వాళ్ళని తీసుకొని గజకర్ణని పూడ్చిపెట్టిన చోటకి వచ్చి, ఓ వ్యాపారి గారు అని పిలిచాడు. ఓ అని పలికాడు గజకర్ణ గోతిలో నుంచి. వ్యాపారి గారు, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ ఉన్నావు కదా అని తిరిగి అడిగాడు గోకర్ణ. అవును అని పలికాడు గజకర్ణ గోతిలో నుంచి. పాపం వ్యాపారి కుటుంబం నిజమే కదా అనుకుని గోకర్ణని తీసుకెళ్లి 1000 రూపాయలు ఇచ్చుకుని పంపించారు. గోకర్ణ తిరిగి వచ్చి గజకర్ణని పూడ్చిపెట్టిన గోతి మీద పెద్ద బండ పెట్టి 1000 రూపాయలు తీసుకుని ఉడాయించాడు. బావా బావా అని కేక వేశాడు గోతిలోంచి గజకర్ణ. ఇంకెక్కడ బావా, అప్పటికే గోకర్ణ 6 మైళ్ళ దూరం వెళ్ళిపోయాడు. ఎలాగో తిప్పలు పడి గజకర్ణ ఇంకో కన్నం చేసుకుని కొంతసేపటికి గోతులోంచి బయటపడ్డాడు. గోకర్ణ చేసిన మోసానికి బదులు తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. శ్మశానం నుంచి ఊరు బయటకు పోయే తోవ ఒకటే ఉంది. ఆ తోవనే బయలుదేరాడు గోకర్ణ గజకర్ణని వెతుక్కుంటూ. వ్యాపారి గారి కుటుంబం గోకర్ణకి 1000 రూపాయల నాణ్యాలు ఇచ్చింది. ఆ 1000 రూపాయల నాణ్యాలు గోకర్ణ ఒక్కడే ఎట్లా మోస్తాడు? అందుకని గోకర్ణ ఒక ఎద్దును కొని దాని మీద 1000 రూపాయల మూట వేసుకుని పోతూ ఉన్నాడు. అలా పోతూ ఉన్న గోకర్ణని దూరం నుంచి గజకర్ణ చూశాడు. పొలాల్లో గుండా నక్కి నక్కి పోయి ఎలాగైతేనే గోకర్ణ కంటే ముందుకెళ్ళిపోయాడు. గజకర్ణ దగ్గర ఎక్కడో కాజేసిన ఒక చక్కటి చెప్పుల జత కొత్తదుంది. వాటిలో ఒక చెప్పుని గోకర్ణ వచ్చిన దారిలో పడేసి మళ్ళీ పొలాల్లో దొక్కం చూస్తున్నాడు. కొంతసేపటికి గోకర్ణ వస్తూ ఆ చెప్పు చూశాడు. ఈ ఒంటి చెప్పు తీసుకెళ్లి నేనేం చేసుకుంటానులే అనుకుని చెప్పు తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు. పొలాల్లోంచి గజకర్ణ ఈ మాటలు విన్నాడు. మళ్ళీ అలాగే నక్కుతూ పోయి గోకర్ణ కంటే ముందుగా చేరి రెండో చెప్పు కూడా గోకర్ణ వచ్చే దారిలో పడేసి దాక్కొని చూస్తున్నాడు. కాసేపటికి గోకర్ణ వస్తూ ఈ చెప్పు చూసి, ఒంటి చెప్పు అనుకున్నాను, రెండోది కూడా దొరికింది, వెనక్కి పోయి మొదటిది కూడా తెచ్చుకుంటాను అనుకుని ఎద్దుని ఒక చెట్టుకు కట్టేసి మొదటి చెప్పు తెచ్చుకోవడం కోసం వెనక్కి వెళ్ళాడు. గోకర్ణ అటు పోగానే గజకర్ణ మెల్లగా పొలాల్లోంచి వచ్చి చెట్టు కట్టిన ఎద్దుని రూపాయల మూటతో సహా గబగబా తొలగిపోయాడు. కొంత దూరం పోయిన తర్వాత ఎద్దును వదిలిపెట్టి రూపాయల మూటతో ఒక గడ్డివాములో దాక్కుని కూర్చున్నాడు. గోకర్ణ తిరిగి వచ్చి చూసుకుంటే పాపం ఎద్దు లేదు, రూపాయల మూట లేదు. తప్పకుండా ఇది మనవాడి పని అయి ఉంటుంది అనుకొని ఆ దోవనే దిక్కులు చూసుకుంటూ వస్తున్నాడు. దోవలో గడ్డివామి కనిపించింది. గడ్డివామి తప్ప దాక్కోవడానికి ఇక్కడ ఇంకా ఏమీ లేవు. గజకర్ణ తప్పకుండా ఇందులోనే ఉండాలి అనుకొని గడ్డివాములోంచి ఒక్కొక్క పరక లాగడం మొదలుపెట్టాడు గోకర్ణ. చిక్కిపోయానురా బాబు అంటూ గడ్డివాములోంచి గజకర్ణ బయటపడ్డాడు. మనిద్దరి మధ్య పేచీలు దేనికి, ఈ రూపాయలు మనిద్దరం సమంగా పంచుకుందాం అన్నాడు గోకర్ణ. సరే అంటే సరే అనుకొని అలాగే పంచుకొని మళ్ళీ మామూలుగా ఇళ్లకు చేరుకున్నారు ఆ తోడు దొంగలిద్దరు.